సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అయితే ట్యాంక్ బండ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే మా సుజ్జల్ గాడు అయితే కొత్త బండి కొన్నాడు అనమాట. ఆ బండి రివ్యూ ఇద్దామని ఆ బండి చూపిస్తాం మీకు. బండి అయితే మస్తు ఉంటుంది. వ్లాగ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది అనమాట. ఇంకా మేమైతే బండి లోపల తీసుకొస్తున్నాం, స్టార్ట్ చేసింది. ఇంకా నేను సుజ్జల్ పవన్ ముగ్గురం ఉన్నాం. ఇంకా నేను చూపిస్తా బండి ఎట్లుంది, బండి రివ్యూ ఇద్దాం. బండి అయితే వచ్చేస్తుంది లోపలికి. ఇక్కడ నో ఎంట్రీ అనమాట, ఆడ నో ఎంట్రీ ఉంది. సో గైస్ చూసుకోవచ్చు బండి అయితే. దీని గ్రాఫిక్స్ చూడొచ్చు, అపాచీ అని గ్రాఫిక్స్, టీవీఎస్ రేసింగ్ అని. ఇంకా ఈ బ్లూ కలర్ లో అయితే దీని రియల్ గా అయితే కెమెరాలో అంతా కనిపించలేదేమో కానీ రియల్ గా అయితే మస్తు కనిపిస్తుంది గైస్. ఇంకా దీంట్లో కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, కొన్ని ఫ్యూచర్స్ కూడా చెప్తా. ఇంకా మనం గోప్రో ఉంది, గోప్రో నుంచి కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీసి చూపిస్తాం మీకు. ఫ్యూచర్స్ అయితే చెప్తారండి మీకు ఒకసారి. దీని డిస్ప్లే చూసుకోవచ్చు. దీని డిస్ప్లే అయితే మన ఫోన్ డిస్ప్లే అంత ఉంది గైస్. డిస్ప్లే అయితే ఈ బటన్స్ ఉన్నాయి. ఇది క్రూజ్ కంట్రోల్ అనమాట. క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటంటే మనం ఎక్కడైనా హైవే అక్కడికి వెళ్ళేటప్పుడు రేజ్ ఆటోమేటిక్ పెట్టేసి దీన్ని ఆన్ చేసినాం అనుకోరి ఎంత స్పీడ్ లిమిట్ లో పోవాలి అంత స్పీడ్ లో వెళ్ళిపోతుంది అనమాట. అది ఉంది దీంట్లో. అది కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఎంత స్పీడ్ లో పోవాలి అది కూడా. ఇంకా ఇక్కడ బటన్స్ ఉన్నాయి, దీన్ని కంట్రోల్ చేసే బటన్స్. ఇది వచ్చేసి 4 ఇండికేటర్, ఇది ఇండికేటర్స్. ఇది వచ్చేసి హారన్, ఇంకా సెల్ఫ్ బటన్ తెలిసిందే కదా మీకు. ఇంకా డిస్ప్లే చూసుకోవచ్చు మీరైతే. దీంట్లో వచ్చేసి రైడ్ మోడ్, ట్రిప్ డీటెయిల్స్, వెహికల్ కంట్రోల్, మై వెహికల్ ఇవన్నీ ఉన్నాయి. మీకు రైడ్ మోడ్ లో చూపిస్తాం మీకు. రైడ్ మోడ్ లో అయితే మనకి అర్బన్, ఇంకా రెయిన్, రోడ్, ట్రాక్ మంచి ఫీచర్స్ ఉన్నాయి. మనకి పెద్ద బైక్స్ లో కూడా ఉండవు. దీంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ఫ్యూచర్స్ అయితే ఇచ్చిందనమాట దీనికి. మనం వెహికల్ కంట్రోల్ లోకి వెళ్తే దీంట్లో రైడ్ కంట్రోల్ ఉంటది. దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్, డ్రాగ్ టార్క్ కంట్రోల్ ఉంది. మళ్ళీ ఈ కంట్రోల్స్ ని మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు, ఆన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మనం డిసిఎస్ లో పోతే చూసుకోవచ్చు మీరు. దీంట్లో కార్నరింగ్ ఏబిఎస్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ క్రూజ్ కంట్రోల్, ఇంకా క్విక్ షిఫ్టర్, ఇంకా రియర్ లిఫ్ట్ ఆఫ్ కంట్రోల్, వీలీ కంట్రోల్ ఉంది. ఇంకా స్లోప్ డిపెండెంట్ కంట్రోల్. మనం స్లోప్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బ్రేక్, ఇప్పుడు మనం బ్రేక్ వేసే అవసరం లేదు, ఆటోమేటిక్ గా కొంచెం స్లో అయికుంటా పోతుంది అనమాట. దీంట్లో ఆ ఫీచర్స్ ఉన్నాయి. ఒకసారి ఈ కలర్ లో బండి చూడండి guys, మీకే నచ్చుతుంది. బండిలో అయితే ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. క్లియర్ క్లచ్ ఉంది, వింగ్లెట్స్ ఉన్నాయి, మళ్ళా బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉంది. బండి సౌండ్ కూడా మస్తు ఉంది. ఇది చూపించండి ఒకసారి. క్లియర్ క్లచ్ అంటే ఇట్లా ఉంటుంది గైస్, అట్లా తిరుగుతుంది. అది ఆన్ అయినప్పుడు బండి సౌండ్ అయితే గైస్ విన్నారు కదా. బండి సౌండ్ అయితే లీన్ యాంగిల్ ఉంటుంది దీనిలో. లీన్ యాంగిల్ నేను కొట్టింది 82 km/h లా 32 degrees పంపిన లెఫ్ట్ సైడ్ లో, 82 km/h లోనే 35 degrees రైట్ సైడ్ లో పంపిన. అది మనం షామీర్పేట పోయినప్పుడు అయితే నేను బండి స్పీడ్ అవన్నీ చెక్ చేసిన. అప్పుడు గిట్ట బండి ఎక్కువ కొట్టలే గైస్, 90 లోపలే కొట్టేసిన బండి. అది గిట్ట ఒకటి లీన్ యాంగిల్ చెక్ చేయడానికే నేను కొట్టిన. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆడు క్లియర్ గా మీకు చూపిస్తాడు. ఈడ నుంచి ఈడ వరకు గ్రీన్ లైన్ ఉంది, దాని కింద ఆరెంజ్ లైన్ ఉంది, దాని కింద రెడ్ లైన్ ఉంది. ఆరెంజ్ లైన్ లో పోతే బండి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, రెడ్ లైన్ లో అయితే ఆ బండి పోలేదు. అది దాని తర్వాత ఇదైతే ఇంతే. కింద డాక్యుమెంట్స్ 3 డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు గైస్. ఇప్పుడు మీరు ఎట్లా అంటే మీ ఫోన్లో కనెక్ట్ చేసుకొని మళ్ళీ లైసెన్స్ వేసుకొని తిరగాలి, ఆర్సీ వేసుకొని తిరగాలి, పోలీసు వాళ్ళకి తీసి చూపించాలి, వాళ్ళు గుంజుకోవాలి. ఇవన్నీ పంచాయతీ వద్దంటే గమ్మున ఈడ పెట్టేయాలి. దీనిలో లైసెన్స్, ఆర్సీ, ఇంకా ఇన్సూరెన్స్ పెట్టుకోవచ్చు. 3 పెట్టుకొని కావాలంటే దీనిలోనే ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా వ్యూ కొడితే చూపిస్తుంది. అది నేను ఇంకా పెట్టలే, ఎందుకంటే అది ఇంకా కనెక్ట్ అవుతలే నా ఫోన్ దీనికి. అది ఆడ సర్వీస్ అయినాక అవుతుంది సార్ అని అన్నాడు. దాని తర్వాత ఇప్పుడు కింద చూస్తే కనెక్టివిటీ, మన ఫోన్ గిట్ట కనెక్ట్ చేయొచ్చు, గోప్రో గిట్ట కనెక్ట్ చేయొచ్చు. మనం ఫోన్ కనెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకు 10/10 నావిగేషన్ వస్తుంది. మళ్ళీ కాల్స్ వచ్చినా ఏమొచ్చినా లిఫ్ట్ చేయొచ్చు, బ్లూటూత్ కనెక్ట్ ఉంటే. గోప్రోలో ఏంటంటే గోప్రో గిట్ట ఇక్కడికి ఆన్ ఆఫ్ చేయొచ్చు, మోడ్లు స్విచ్ చేయొచ్చు. దాంట్లో ఈ బండి కొనాలన్నీ చాలా మందికి ఉంటది, మిడిల్ క్లాస్. ఇంకా మావానికి అయితే సక్సెస్ఫుల్ గా మావాడైతే కొనేసిండు బండి. ఇంకా వాడి రియాక్షన్ అయితే మస్తుంది. చాలా 3 years దాకా వెయిట్ చేసిండు బండి కోసం అని. ప్రతి ఒక్క బాయ్ కి డ్రీమ్ బైక్ అనేది ఉంటది గైస్. దీనికైతే అపాచీ RR 310 కొనేసిండు, ఫైనల్ గా అయితే కొనేసిండు. అయితే నా వెనకాల ఎంత మస్తుగా అనిపిస్తుంది అంటే, ఒకసారి అయితే ట్రాల్ కొట్టి చూపిస్తా మీకు. గోప్రో అయితే ఉంది మన దగ్గర, గోప్రో పెట్టి ట్రాల్ అయితే కొట్టి చూపిస్తా. ఇంకా కొన్ని సినిమాటిక్ షార్ట్స్ ఇస్తా మీకు గోప్రోలా, చూద్దాం ఎట్లా వస్తుందో. Yeah, believe me, I need to keep myself alive, but I don't need to kiss you. Hey, we can make it tonight, baby, that's just fine. Don't know what I'm doing, feel like I am going crazy, keep it down. సో గైస్ ఇడైతే హార్లీ గ్రూప్ వచ్చిందన్నమాట. చూడొచ్చు మీరు, ఇక్కడ ఫుల్ ఉన్నాయి హార్లీస్. ఇంకోటి ఉంది, ఇక్కడ హార్లీ డేవిడ్సన్ 440X, ఇక్కడ ఇంకోటి హార్లీ డేవిడ్సన్ 440X, ఇంకోటి పెద్దది ఇదేదో, ఇంకోటి పెద్దది. దీని టైర్ అయితే సైజ్ చూడొచ్చు గైస్,
టైర్ సైజ్ చూడండి గైస్, ఒక చాలా అంత విడల్ సైజ్ ఉంది దీనికి. పార్లెంట్ వేన్ ఇంజన్ అనమాట. దాని తర్వాత ఇది ఇంకా ఏదో कैसे देखो जी, वो देखो कैसे वो नहीं है वो. మళ్ళా ఇక్కడ ఇంకోటి స్ట్రీట్ రాడ్, మళ్ళీ ఇంకో 440X, ఇంకో 440X, మొత్తం హార్లీ డేవిడ్సన్ గ్రూప్ అయితే వచ్చింది ఇక్కడ. గైస్ ఇప్పుడే అదర్స్ కేఫ్ అయితే వచ్చినాం. చాలా ఇంకా చూసారు కదా ఆడ బండ్లు, మాకైతే మస్తు అనిపించింది. హార్లీ డేవిడ్సన్ రైడర్స్ గ్రూప్ మొత్తం ఉండే ఆడ, మస్తు అనిపించింది. మీకు వీడియోలో కూడా కనిపించింది, మస్తు ఉండే. గాడి మా బల్డా కానీ కాదు, మా బల్డా మొత్తం పిల్లి పట్టుకుంటు మావాడైతే మా బండి కిందకి పోయింది. గాయస్ ఇప్పుడే చాయ్ అయితే తాగేసినాం మస్తు. ఇంకా పోతున్నాం ఇంటికి అయితే. Listen to what I say, let's get to it and we won't tell nobody, yeah, we won't tell nobody, yeah. Hey, listen to what I say, let's get to it and we क्या हुआ माँ? कपड़ा गिरा रे गाड़ी वाले गिर जाते. रिची दाइक ఎక్కువ. సో గాయస్ ఇప్పుడే నేనైతే రిచ్ని తీసుకొని వాకింగ్ చేయించడానికి అయితే వచ్చిన. ఇంకా వాకింగ్ చేయించి ఇంకా ఇంటికి పోయి ఎడిటింగ్ అయితే చేసేది ఉంది. నా మీద గల పోయి పోయి బబ్లు బాయ్ చెప్పు. సో గాయస్ ఇప్పుడే నేను వచ్చేసిన ఇంటికి అనమాట. ఇంకా గోప్రోలో నుంచి కొన్ని సినిమాటిక్ షార్ట్స్, ఇంకా బైక్ రైడింగ్ చేసినాయి అన్ని వీడియోస్ దీంట్లో ఉన్నాయి. దీంట్లో నుంచి మళ్ళీ మనం యాప్ ఎక్కించుకొని ఫోన్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఎడిటింగ్ చేయాలి. ఫోన్లో ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, ఇంకా చేయాలి. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసుకుని మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై. Do it and we won't tell nobody, yeah, we won't tell nobody, yeah.